నమస్కారం కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నేను రియా. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా గుత్తికోటపై గల గుర్రపుసాల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్, జిల్లా టూరిజం అధికారి ఓబులమ్మ, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ లాలయ్య నాయక్ మరియు పలువురు అధికారులు, విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన చింతపల్లి బీచ్ వేదికగా యోగాంధ్ర కార్యక్రమాన్ని శనివారం అత్యంత ఉత్సాహంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాన్య ప్రజలు భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్ రామ్ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ స్వయంగా యోగాసనాలు ప్రదర్శించి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణను కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులతో కలిసి ఆత్మీయ సమావేశంలో నిర్వహించారు. సమావేశంలో కాపు, తెలగ, బలిజ వర్గాలకు అందాల్సిన రుణాలు, కాపు రిజర్వేషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరుకు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ అప్పులు ఊబిలో కూరుకుపోతుందని అన్నారు. అభివృద్ధికి నిధులు లేవని, సంక్షేమం సక్రమంగా అమలు జరగడం లేదని విమర్శించారు. ప్రాజెక్టులకు విధుల సాధనలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తే ఉపేక్షించేది లేదని చెప్పుకొచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంకి శనివారం కావడంతో వేకువజాము నుండే ఆశీస్సు సంఖ్యలో భక్తులు పోటెత్తారు. స్వామివారికి నిత్య సేవలో భాగంగా శ్రీ లక్ష్మీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమం, సుప్రభాత సేవ, తొలి హారతి పూజలు నిర్వహించారు. విశేష అలంకారంలో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. 7 వారాలు మొక్కుతో భక్తులు మాడ వీధుల్లో 7 గిరి ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంశంగా చేపడుతున్న భూ రీసర్వే కార్యక్రమంలో భాగంగా గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్ సేదు మాధవన్ అధికారులను ఆదేశించారు. శనివారం పూసపాటి రేగ మండలం కందివలస గ్రామంలో గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ పురోగతిని జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి భూ వివరాలు నమోదుపై ఆరా తీశారు. ఫీల్డ్ స్థాయిలో సేకరిస్తున్న సమాచారాన్ని పరిశీలించి నమోదవుతున్న వివరాల్లో ఖచ్చితత్వం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయం నిర్వహించిన 1 నెల 1 గ్రామం 4 పర్యటనలు కార్యక్రమంలో శంఖవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు మేకల కృష్ణ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్కు వినతి పత్రం అందజేశారు. శంఖవరం గ్రామంలో లేటరైట్, మట్టి తరలించే లారీలు, ఇతర భారీ వాహనాలు రాకపోకల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దుమ్ము, ధూళి కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా ప్రతిపాడులో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కుమార్ బాబు, పంచాయతీ అభివృద్ధి అధికారి జ్యోతుల పద్మరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాష్ట్ర ఖాదీ మరియు చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్మల కనబాబు, జనసేన నాయకుడు మెడిశెట్టి బాబీ, యాళ్ల జగదీష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పిఠాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో అంగన్వాడీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి అక్షరాభ్యాసం నిర్వహించి తుమ్మల రామస్వామి బాబు వారి విద్యా ప్రస్థానానికి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరు జిల్లా యంత్రాంగం ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించింది. అరకులో సమీపంలోని మాడిగాడ మేఘాల కొండపై ఈ కార్యక్రమం జరిగింది. ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు యోగాంధ్ర ట్రయల్ క్యాంపియన్ నిర్వహించారు. ప్రకృతి సోయగాల మధ్య యోగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగా ప్రత్యేక నిపుణులు హాజరై వివిధ యోగాసనాలు, ప్రాణాయామాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇవి ఈ రోజు అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్ లో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచెల టీవీ.